హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. సో టు ప్రూవ్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్, మనం కాంట్రడిక్షన్లో ఫస్ట్ రూట్ 5ని రేషనల్ అని తీసుకుందాం. సో అంటే కాంట్రడిక్షన్, మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, మనం ఆపోజిట్లో రేషనల్ అని తీసుకుందాం. లెట్ us assume that రూట్ 5 ఈజ్ రేషనల్. రేషనల్ అన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a/b, అండ్ ఈ ఏకి బికి అసలు కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఎప్పుడైతే ఏకి బికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవో దే ఆర్ కాల్డ్ a, b ఆర్ కోప్రైమ్స్ అన్నమాట. అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే, సో ఇది రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. ఇప్పుడు మనం ఈ b ఇటువైపు వస్తే, డివిజన్లో ఉన్నది ఇటు వస్తే ఏమవుతుందమ్మా, ఇంటూ అవుతుంది. సో b రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ స్టెప్లో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి మనకి. రూట్ 2, రూట్ 5, రూట్ 7 ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో b రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, b రూట్ 5ని హోల్ స్క్వేర్ అన్నప్పుడు మనం bని స్క్వేర్ చేయాలి పిల్లలు, అలాగే రూట్ 5ని కూడా స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ 5 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 5b స్క్వేర్ అనేది వస్తుంది, b రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే. ఓకే, సో ద సేమ్ థింగ్ ఇక్కడ నేను రాస్తున్నాను, 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ఇప్పుడు మనము b స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఇంటూలో ఉంది కదా, సో ఇటువైపు వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 5. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటి, 5 డివైడ్స్ a స్క్వేర్ కదా. సో 5 డివైడ్స్ a స్క్వేర్. అయితే మనకి ఎప్పుడైతే a స్క్వేర్ని డివైడ్ చేస్తుందో ఏని కూడా డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ ఏ ఆల్సో. ఓకేనా, 5 డివైడ్స్ ఏ ఆల్సో. దీన్ని మనం 1 అనుకుందాం. సో ఇక్కడ 5 ఏని డివైడ్ చేస్తుంది అని రాసాం కదా. అంటే మనకి ఇక్కడ ఏ క్యాన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ సంథింగ్. ఓకే, వీ క్యాన్ రైట్. అప్పుడే కదా 5 ఫ్యాక్టర్గానే ఉంటేనే కదా ఏ 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 ఇంటూ ఒక నంబర్ 5cగా రాసాం. అగైన్ ఇప్పుడు మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c హోల్ స్క్వేర్. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c. అయితే మనకి ఇక్కడ ఈ ఏ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా, 5b స్క్వేర్ వచ్చింది. ఓకే, సో మనం మన కన్వీనియన్స్ కోసం దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఈ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5b స్క్వేర్ ఫ్రమ్ 1 నేను ఏ స్క్వేర్ ప్లేస్లో 5b స్క్వేర్ అనేది రాస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్. ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇటు వస్తే డివిజన్ అవుతుంది. 5 1s 5 5s. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్. సో దీని నుంచి మనం c స్క్వేర్ అనుకోండి, ఈ 5 ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది కదా, b స్క్వేర్ బై 5. సో ఇందాక మనకి a స్క్వేర్ బై 5 వచ్చింది కదా, ఇప్పుడు b స్క్వేర్ బై 5 అంటే దీని అర్థం ఏంటి, 5 డివైడ్స్ b square. So that implies 5 divides b also. bని కూడా డివిజన్ చేస్తుంది. Let it be 3. అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా, ఫస్ట్ a, b ఆర్ కో ప్రైమ్స్ అంటే నో కామన్ ఫ్యాక్టర్స్ అని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఈ 5 అనేది ఏని డివైడ్ చేస్తుంది, 5 అనేది bని డివైడ్ చేస్తుంది. అంటే కామన్ ఫ్యాక్టర్ 5 అని వచ్చింది. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్. ఓకే, ద సేమ్ థింగ్
మనం రాస్తాం ఇక్కడ ఫ్రమ్ 2 and 3 5 is the common factor to both A and B. So 5 is the common factor to both A and B. So this is contradiction. మనం అసలు అవి రెండు కూడా కోప్రైమ్స్ అని తీసుకున్నాం. దిస్ ఈస్ కాంట్రడిక్షన్. మరి ఎందుకు వచ్చిందమ్మా ఈ కాంట్రడిక్షన్ అంటే మనము అజ్యూమ్ చేసాం రూట్ 5 అనేది రేషనల్. సో దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏదైతే మనం రేషనల్ అని తీసుకున్నామో అది రాంగ్ అనమాట. అందుకని కాంట్రడిక్షన్ వచ్చింది. సో రూట్ 5 ఈజ్ నాట్ రేషనల్ కాదు. సో మరి ఏమవుతుంది? రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. Second question, prove that 3 plus 2 root 5 is irrational. సో ఈ ప్రాబ్లంలో కూడా మనం ఇచ్చిన 3 plus 2 root 5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి పిల్లలు. అయితే కాంట్రడిక్షన్లో మనము ఫస్ట్ అయితే రేషనల్ అని తీసుకున్నాం. లెట్ us assume that 3 plus 2 root 5 is రేషనల్. ఇది రేషనల్ అని తీసుకున్నాం. ఓకే, సో రేషనల్ అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి. సో 3 plus 2 root 5 is equals to A by B. సో ఈ A, B ఆర్ కోప్రైమ్స్. యాక్చువల్లీ ఈ ప్రాబ్లంకి ఈ స్టెప్ రాయకపోయినా పర్వాలేదు, బట్ మనం రాస్తున్నాం 3 plus 2 root 5 is equals to A by B. సో నా 2 root 5ని ఇలా ఉంచి ఇక్కడ ప్లస్ లో ఉన్నది ఇటువైపు వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? -3 అవుతుంది. ట్రాన్స్పోజ్ చేసాం. సో 2 root 5 is equals to A B into 3 -3B. LCM వచ్చేసి B గా రాసాం. సో పిల్లలు 2 root 5 అంటే అర్థం ఏంటమ్మా? 2 into root 5. సో root 5ని మనము ఇక్కడే ఉంచేసి ఇటు వచ్చింది అనుకోండి, డివిజన్లో వస్తుంది. సో 2B. సో ఈ RHS చూసుకుంటే ఇది ఒక రేషనల్ నంబర్ అన్నమాట. A - 3B by 2B ఈజ్ ఏ రేషనల్ నంబర్. కానీ మనకి రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని ఇప్పుడే ఫస్ట్ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేసాం కదా. ఒక ఇర్రేషనల్ నంబర్ రేషనల్ నంబర్కి ఈక్వల్ అనేది రాదు కదా. సో therefore root 5 is not rational. సో ఇది కాంట్రడిక్షన్ అన్నమాట. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్. సో ఫైనల్ గా మనం ఇది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని చెప్పాలి. సో therefore 3 plus 2 root 5 is irrational. సో చాలా సింపుల్ గా మనం ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి 1/√2. సో 1/√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనం వీటన్నింటికి కూడా కాంట్రడిక్షన్ లో రేషనల్ అని అజ్యూమ్ చేస్తాం. లెట్ us assume that 1/√2 is rational. రేషనల్ అని అన్నప్పుడు మనకి ఫ్రాక్షనల్ ఫామ్ లో ఉంటుంది కదా. సో వెంటనే 1/√2 is equals to A by B. A, B are co-primes. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండిమా, A√2 is equals to B. మళ్ళీ √2 is equals to B by A. అంటే A by B రేషనల్ అన్నప్పుడు B by A కూడా రేషనలే అవుతుంది, రైట్? అయితే మనకి తెలుసు √2 అనేది ఏంటి? ఇర్రేషనల్ నంబర్. సో B by A is rational number and √2 is irrational. అయితే ఒక ఇర్రేషనల్ నంబరు రేషనల్ నంబర్ రెండు ఈక్వల్ అని వచ్చింది. ఇది కాంట్రడిక్షన్. దిస్ ఈస్ కాంట్రడిక్షన్. మరి ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవడం వల్ల.
సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఫైనల్ గా ఇది రేషనల్ అవ్వదు, ఇర్రేషనలే అవుతుంది. సో therefore 1/√2 is irrational. ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం దీంట్లోనే 7√5. సో దీనికి కూడా మనకి ఫస్ట్ ఏం చేయాలి, లెట్ us assume that this is రేషనల్. ఓకేనా? రేషనల్ అంటే ఏంటమ్మా, ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి. ఫ్రాక్షన్ ఫామ్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉండాలన్నమాట. సో 7√5 ని మనం a/b ఫామ్ లో ఉంది అనుకుందాం. ఈ a, b అనేవి కోప్రైమ్స్. సో 7√5 అంటే 7 into √5 కదా. సో ఇంటూలో ఉన్న నంబరు మనకి ఇటు వచ్చింది అంటే a/7b అవుతుంది. a/b రేషనల్ అయితే a/7b కూడా రేషనల్. √5 ఏమవుతుంది పిల్లలు, √5 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది, కానీ a/7b రేషనల్ అవుతుంది, ఈజ్ రేషనల్. అయితే ఇవి రెండు ఈక్వల్ అని వచ్చింది కాబట్టి ఏం రాయాలి, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇది కాంట్రడిక్షన్. మనకి ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం అజ్యూమ్ చేయడం వల్ల. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఏమవుతుంది ఫైనల్ గా, ఇది మనం రేషనల్ అని అజ్యూమ్ చేసాం కానీ అది రేషనల్ కాదు. సో 7√5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ వన్ 6 + √2. థర్డ్ ప్రాబ్లం 6 + √2. సో ఫస్ట్ స్టెప్ అయితే కామన్. లెట్ us assume that 6 + √2 ఈజ్ రేషనల్. రేషనల్ నంబర్ అని తీసుకుంటాము. రేషనల్ అన్నప్పుడు వెంటనే ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి. అవి న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్. సో a/b అనుకున్నాము. సో ఇప్పుడు √2 ఇక్కడ ఉంచేసి 6 ని మనం ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది, -6. √2 ఈజ్ ఈక్వల్స్ టు a-6b/b. సో a-6b/b ఏమవుతుంది, ఒక రేషనల్ అవుతుంది. బట్ √2 ఏమవుతుంది, ఇర్రేషనల్. √2 ఈజ్ ఇర్రేషనల్. a-6b/b ఈజ్ రేషనల్. అయితే ఇవి రెండు ఈక్వల్ అని వచ్చాయి. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. కాబట్టి మన అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఫైనల్ గా ఇది రేషనల్ కాదు, ఇర్రేషనల్. 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. సో స్టూడెంట్స్, ఇవి మన ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్. So please share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.